నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో మనకు నీట్ యూజీ 2026 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ రెండోసారి జరగబోతున్నాయి. జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు దాదాపుగా ఈ రోజు నుంచి అరౌండ్ మనకు 25 డేస్ ఉందన్నమాట. సో ఈ 25 డేస్ స్టూడెంట్స్ మరియు వారి యొక్క పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇదివరకు ఎగ్జామ్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, నార్మల్ గా రాసినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ 25 డేస్ ని ఎలా రివిజన్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రోహిత్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే వీడియోలో కంటిన్యూగా బైపీసీ ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ వారు ఫర్దర్ గా మెడికల్ కాకుండా ఇతర కెరీర్ ఇతర కెరీర్ ఏం ఆప్షన్స్ ఉంటాయి, సో బైపీసీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ కి భవిష్యత్తు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, సో వాటి గురించి కూడా కంప్లీట్ గా మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సార్ ప్లీజ్ సార్ మనకు ప్రజెంట్ నీట్ ఎగ్జామ్ అరౌండ్ 25 డేస్ మనకు ఉంది సార్ ప్రజెంట్. సో స్టూడెంట్స్ ప్రజెంట్ పేపర్ లీకేజ్ అంటే జరిగిన తర్వాత గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ మే 3వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది రద్దు చేసిన తర్వాత ప్రజెంట్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అండ్ వారి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది మీ అబ్జర్వేషన్ లో సార్? నమస్తే సార్. యాక్చువల్ గా ఇప్పుడున్న టైంలో రీనీట్ రావడం అనేది ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ ఆల్రెడీ పెర్ఫామ్ చేసిన మంచిగా రాసిన పేపర్లు రెండోసారి ఎలా వస్తుంది, ఎలా రాయాల్సి ఉంటుంది అనే విషయంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ యాజ్ వెల్ as పేరెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ పరిగణనలోకి తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్కోర్డ్ 450+ ఇన్ దిస్ నీట్ ఉన్న జరిగిన ఎగ్జామ్లో. ఇప్పుడు ఫర్దర్ ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేయగలం అనే విషయంలో వరి అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో యాక్చువల్గా ఎన్టీఏ కమెంట్స్ చేసే పద్ధతుల్లో కూడా ఎలా ఉంటుందంటే సార్, ఒక 3 పేపర్స్ని ఫైనలైజ్ చేసి ఒక పేపర్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ రిమైనింగ్ 2 పేపర్స్ ఏవైతే ఉంటుందో వాటిలో ఒక పేపర్ని ఇప్పుడు కమెంట్స్ చేయడం జరుగుతుంది. సో కంపేర్డ్ విత్ లాస్ట్ పేపర్ ఇప్పుడుండే పేపర్ లెవెల్ ఖచ్చితంగా కొంత హార్డ్గా ఉండొచ్చు, అంటే మోడరేట్ టు హార్డ్ మధ్యలో ఉండొచ్చు అని చెప్పి అయితే అనలైజ్ చేయొచ్చు. సో వీటిల్లో స్టూడెంట్స్ ఇప్పుడున్న తక్కువ టైంలో వాళ్ళు చేయాల్సిన అంటే జనరల్ యాక్టివిటీ ఏముంటుంది అని అంటే సార్, ఇక్కడ ఉన్నది చాలా తక్కువ టైం. ఇట్స్ వెరీ 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 షార్ట్ స్పాన్. ఒక 36 డేస్ ఇచ్చారు మొత్తం కలిపి ఎగ్జామ్ అంటే క్యాన్సిలేషన్ డేట్ అనౌన్స్మెంట్ నుంచి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్కి. ఈ 36 డేస్లో కొత్తగా నేర్చుకోవడం జరగదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చదివిన వాళ్ళకే జరుగుతుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క వదంతులు చెప్తూ ఉంటారు. వీటిలో ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే ఆల్రెడీ స్టూడెంట్స్ వెల్ పెర్ఫార్మ్డ్ పీపుల్ ఇంకొంచెం వెల్గా పెర్ఫార్మ్ చేయడానికి ఇది ఒక ఆప్షన్. ఆల్రెడీ ఇంతకుముందు టాపిక్స్ అన్నిటిని చదివి ఉంటారు. ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ని ఎట్లా క్లాసిఫై చేసుకొని చదివి ఉంటారో సేమ్ ప్యాటర్న్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో స్కోరింగ్ సబ్జెక్ట్ బయాలజీ 360 మార్క్స్ బయాలజీలో 330+ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్లో సేఫ్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ లింక్ బేస్డ్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇండివిజువల్ బిహేవియర్ ఉంటుంది. సో ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్కి ఇప్పుడున్న పేపర్లో ఒక 120 to 140 మార్క్స్ కెమిస్ట్రీలో స్కోర్ చేయడం అనేది పెద్ద కష్టమైన టాస్క్ కాదు. 330 + 140 ఇక్కడికి తీసుకుంటే మీకు 450 to 470 మార్క్స్ మధ్యలో స్టూడెంట్ ఆల్రెడీ వితౌట్ టచింగ్ ఫిజిక్స్ కూడా స్కోర్ చేయగలిగే పద్ధతి ఇప్పటివరకు చెప్పుకున్నాం సార్. కానీ ఇక్కడకున్న వాటిల్లో డెసిషన్ మేకింగ్, మీకు ర్యాంక్ అనలైజ్ చేయడానికి కానివ్వండి, ర్యాంక్ సార్టింగ్ కానివ్వండి, ఇవన్నీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్, మీరు ఎన్ని తప్పులు పెట్టుంటారు అనే దాని మీదే క్వశ్చన్ పేపర్లో ర్యాంక్ సార్టింగ్ ఉంటుంది. తక్కువ తప్పులు పెట్టిన వాళ్ళకి ర్యాంక్ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ మోర్ ఉండడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సెకండ్కి వచ్చే లోపల ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ కరెక్ట్గా చేస్తే మీకు 7000 ర్యాంక్ చేంజ్ ఫార్వర్డ్ వెళ్తుంది. అదే కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ చేస్తే మీకు 5600 వరకు వెళ్తుంది. రెండు బయాలజీ క్వశ్చన్ చేసినా కూడా 6000 కంటే కూడా ర్యాంక్ ఫార్వర్డ్ వెళ్ళడం చాలా కష్టం ఉంటుంది. ఇది ఒరిజినల్గా ర్యాంక్ సార్టింగ్ ఆల్ ఇండియా ర్యాంక్. సో ఈ ర్యాంకింగ్లో ఏజ్ పారామీటర్స్ ఇవన్నీ తీసుకుంటారు. కానీ ఇప్పుడు విశ్లేషణ క్లియర్గా వస్తే ఇప్పుడున్న టైంలో క్యుములేటివ్ టెస్ట్, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ చేయడమే ఒక్కటే ఇప్పుడున్న మార్గం సార్. ఇప్పుడున్న కొత్త టైంలో ఇంకొక కొత్త స్టూడెంట్స్ ఎవరో ఒకరు, ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రోజు ఒక క్వశ్చన్ చొప్పున
సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకున్నా కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఇప్పుడు ఈచ్ అండ్ అంటే ఓన్లీ ఫిజిక్స్ లో 100 మార్కులు స్కోర్ చేయగలిగే పద్ధతి కూడా ఉన్నది. ఇప్పుడున్న 25 days లో 20 days కసరత్తు చేసినా కూడా అట్లీస్ట్ దే కెన్ స్కోర్ 100 ఫస్ట్. ఇప్పుడు 25 days ఉంది. సో మీరు అంటున్నారు రోజు కొంతవరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి. సో సార్ ఈ టైంలో స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు హాఫ్ డే లేకుంటే అవర్స్ వైజ్ గా ఎలా డివైడ్ చేసుకొని చదివితే బాగుంటుంది? ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే మార్క్ టెస్ట్లు లాంటివి ఏమైనా ఎంతవరకు ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది ఈ 25 days లో? నీట్ లోకి వస్తే ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం అనేది తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాటి బేసిస్ అంటే వెయిట్ అయితే మనం తీసుకుంటాం, ఆన్ ద బేసిస్ వరకు కొన్ని క్వశ్చన్స్ చేయడానికి పరిస్థితి ఉంటుంది అనమాట. బేసిక్ గా చెప్పాలంటే 2 రకాల క్లాసిఫికేషన్ సార్. ఒకటి థియరిటికల్ అప్రోచ్, ఇంకొకటి ఆబ్జెక్టివ్ అప్రోచ్. థియరిటికల్ అప్రోచ్ చేసిన వాళ్ళు ఎంసెట్ లో క్వాలిఫై, ఎఫ్సెట్ లో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ అప్రోచ్ లో వెళ్ళిన వాళ్ళు ఈ నీట్ అండ్ సిబిఎస్ఈ ప్యాటర్న్ లో ఫాలో అయిన వాళ్ళు నీట్ ని స్కోర్ చేయడం చాలా ఈజీ అయింది. సో దీంట్లో స్టేట్ సిలబస్ పిల్లల కంటే కూడా సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ స్టూడెంట్స్ స్కోర్స్ అనేవి గట్టిగా ఎక్కువగా కనపడుతున్నాయి, అంటే హై అండ్ స్కోరింగ్. వీటి వెనక రీజన్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్కూల్ అనేది కొంత ఇంపాక్ట్ఫుల్ పారామీటర్స్. మనం ఏం చేయగలం, ఎలాంటి క్వశ్చన్స్ ని రాయగలం అనేది కూడా క్వశ్చన్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, హై వెయిటేజ్ ఎలా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఫిజిక్స్ కే వచ్చారనుకోండి సార్, మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏ స్టూడెంట్ కరెక్ట్ గా ఒక 1 week కూర్చుంటే ఆ 1 week లో ఆ 6 questions ని పర్ఫెక్ట్ గా రాయగలరు. సో ఇలాంటి కొన్ని ఈజీ వెయిటేజ్ ఓరియంటేషన్ తో కూడా స్టూడెంట్స్ చేయడానికి చాలా అవకాశం ఉంది ఇది. సో గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదు అని తెలియాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిందల్లా హై వెయిటేజ్ సార్టింగ్. మొన్న సెకండ్ ఇయర్ పిల్లలు కూడా ఫస్ట్ టైం నీట్ రాసిన వాళ్ళకి కూడా ఒక అనుభవం వచ్చి ఉంటుంది. వీళ్ళు చేయడానికి ఇది ఒక గుడ్ అవకాశం అని చెప్పుకోవచ్చు సార్. ప్రజెంట్ ఈ 25 days లో మార్క్ టెస్ట్లు సో ఎన్ని రోజులకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? అంటే ఈ 25 days లో 3 days కానీ 5 days కానీ సో ఎలా ప్లాన్ చేసుకోవాలి మార్క్ టెస్ట్ల విషయంలో? సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నీట్ రాసిన పిల్లలే. వీళ్ళకి కొత్తగా మాక్ టెస్ట్లు కానివ్వండి, గ్రాండ్ టెస్ట్లు గురించి కానివ్వండి, వీళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఉండదని అనుకో. డిఫరెంట్ లెవెల్స్ క్వశ్చన్ పేపర్స్ రాయడం, వాటిలోంచి ఒక ఎర్రర్ నోట్స్ అనేది పెట్టుకొని ఎక్కడైతే తప్పులు చేశారో వాటికి మళ్ళీ పునరావృతం కాకుండా అలాంటి తప్పులు జరగకుండా ప్రతిసారి ఎండ్ ఆన్ ఎండ్ చదవడం అనేది చాలా అవసరం ఉంటుంది సార్. సార్ ప్రజెంట్ మనకు ఆల్రెడీ ఒకసారి రద్దు అయిపోయింది కాబట్టి ఈ ఏడాది పిల్లలు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో జూన్ 21st సో స్టూడెంట్స్ కొంతవరకు మానసికంగా కొంతవరకు ఇబ్బందుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ కి వారి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గార్డియన్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, సో వీళ్ళు ఏ విధమైనటువంటి మద్దతు ఇస్తే వారి యొక్క మైండ్ సెట్ అనేది పాజిటివ్నెస్ లోకి వచ్చి ఎగ్జామ్ లో మరింత పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఎగ్జామ్ వెల్ గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి ఇది ఒక చెడు వార్తే సార్. మొన్న జరిగినది నీట్ 2వ కమెంట్స్ చేయడం అనేది. సో దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన అవసరమే ఉంటుంది. సో మా చుట్టుపక్కల నైబర్హుడ్ అవి విషయాలు చూసిన పరిస్థితులు అర్థం చేసుకొని మన చుట్టూ ఉన్న స్టూడెంట్స్ తో అనలైజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ దే ఇప్పటి వరకు మేము చూసిన వాటిలో 40 to 45% పీపుల్ ఆల్రెడీ అక్వైర్డ్ దేర్ లెవెల్ ఆఫ్ మార్క్స్. వాళ్ళ కేటగిరీ వైజ్ కావాల్సిన మార్క్స్ ఆల్రెడీ పొందేశారు. కానీ ఈ రీనీట్కి వచ్చే లోపల క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి సందిగ్ధత అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేసుకొని చేస్తే మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగిన నీట్ లాగా వస్తుందా, లేకపోతే ఇంకొక కొత్త మోడల్లో క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ అవుతుందా అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న విషయం సార్. సో దీంట్లో కెరీర్ ఆప్షన్స్కి వస్తే మీకు నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ ఒక్కటే కూడా చాయిస్ కాదు. సో యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఆఫ్టర్ బైపీసీ నీట్ రాసిన తర్వాత. సో ఫస్ట్ గ్రేడ్కి వచ్చే లోపల ఎంబీబీఎస్, తర్వాత బీడిఎస్, తర్వాత బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, హోమియోపతి స్కోప్ కూడా చాలా బాగుంది సార్. ఫర్దర్ ఇయర్స్ లో చాలా ఉండొచ్చు. సో వాటితో పాటు బీపీటీ స్కోర్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అందరూ దేనికి ఇస్తారంటే వెటర్నరీ అండ్ అగ్రికల్చర్. సో వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత బీ ఫార్మసీ వీటికి ట్రై చేయడం జరుగుతుంది. ఒరిజినల్ గా కెరీర్ ఆప్షన్స్కి వచ్చే లోపల ఎంబీబీఎస్ కి గుడ్ స్కోప్ ఉంటుంది సార్. వీళ్ళందరితో పోలిస్తే ఒక సపోజ్ దేర్ లేయరీస్ 100% ఉంటే బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ అనేది ఒక 60% లేయర్ లో ఉంటారు అన్నమాట. సో వీటిల్లో ప్రయత్నాత్మకంగా గట్టిగా కూర్చొని చదవగలిగిన వాళ్ళకి ఎంబీబీఎస్ ఇస్ ద రైట్ సైడ్. సో ఈవెన్ బీడిఎస్ లో అంటే స్పెషలైజ్డ్ పీపుల్ కూడా దే ఆర్ అప్ టు ద మార్క్
మీకు జనరల్ ఫిజిషియన్స్ ఏ రకమైన లైఫ్ లీడ్ చేస్తుంటారో అలా కూడా చేస్తున్న వాళ్ళు, ఎంబీఎస్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ధైర్యం కోల్పోకుండా క్వశ్చన్స్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో గతంలో జరిగిన దానికంటే ఇది టఫ్ వస్తుందనే ఒక భయాన్ని విడిచిపెట్టాలి. సో ప్రతి పేపరు మనం అసెస్ చేసిన దానికంటే కూడా ఈజీగా ఉంటుందని నమ్మి మనం ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది మరొకసారి కూడా చెప్పగలం. సార్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ తక్కువ టైం ఏదైతే ఉందో ఈ టైంలో సిలబస్ మొత్తం చదవాలా లేకుంటే స్పెసిఫిక్ గా కొన్ని టాపిక్లు ఎంచుకొని చదివితే బాగుంటుందా? సో ఏమంటారు సార్? మొత్తం చదవడం పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఇప్పుడు మొత్తం చదవడం అనేది ఒక కష్టమైన జాబ్ ఏం కాదు సార్. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే మొన్న జరిగిన మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు మేము మళ్ళీ కంబ్యాక్ మంచిగా రాగలము అని నమ్మిన స్టూడెంట్స్ వరకు ఒక మంచి అవకాశం, సదవకాశం ఇచ్చారు అని చెప్పి మనం అనుకోవచ్చు. స్టూడెంట్స్ ప్రజెంట్ మనకు ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సో రోజు ప్రతిరోజు ఉదయం కావచ్చు, నైట్ పడుకునే ముందు కావచ్చు, సో వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి? మరి ముఖ్యంగా ఎగ్జామ్ కి 2 days ముందు సో ఆ 2 days స్టూడెంట్స్ తన మైండ్ సెట్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి సార్? సార్ మైండ్ సెట్ చెప్పాలంటే ఫస్ట్ డే ఆఫ్ నీట్ చదవడానికి వచ్చిన రోజున ఏ రకంగా అయితే ఆలోచన చేసిన స్టూడెంట్స్ ఉన్నారో సేమ్ అదే పేస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదో దీన్ని రీనీట్ యాక్చువల్ నీట్ని అపియర్ అవ్వడానికి ఎలా చదువుతామో అదే కోణంలో చదవాల్సిన అవసరం 100% ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయినా కూడా యావరేజ్ మార్క్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. దీంట్లో అడ్వాంటేజెస్ కంటే కూడా డిసడ్వాంటేజ్ ఎక్కువ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ కి ఒక పాజిటివ్ మోటివేషన్ ఎప్పుడు ఈ క్వశ్చన్స్ చేయగలం, ఈ చాప్టర్స్ చేయగలం, ఈ ఏరియాస్ లో గ్రిప్ ఉంది అని చెప్పిన టీచర్ల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడున్న టైంలో. ఈ రీనీట్ కి స్టూడెంట్స్ ఎక్కడో ఒక చోట కూర్చొని చదవడము లేకపోతే ఆన్లైన్ త్రూ వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పొచ్చు. సో ఈవెన్ ఇప్పుడున్న టైంలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిసైడ్స్ మోర్, బయాలజీ ఆల్రెడీ దే ఆర్ పర్ఫెక్ట్, వాళ్ళ కరెక్ట్ మాత్రమే ఈ రీనీట్ లో ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం సార్. సరే, ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్ కి ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోయినా కొంతవరకు టఫ్ గా అంటే కొంతవరకు టఫ్ క్వశ్చన్ వచ్చినప్పటికీ సో ఆ క్వశ్చన్ ని స్టూడెంట్ ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది సార్? టీచర్ మెంటర్షిప్ ఉన్నప్పుడు టీచర్స్ ని అప్రోచ్ అవ్వడం, ఆ ఒక్క క్వశ్చనే కాకుండా ఆ క్వశ్చన్ పెరిఫెరీ ఏముంది, దాని ఆరిజిన్ ఏముంది, ఆ టాపిక్ ఏముంది అనేది నేర్చుకోవాల్సిన అవసరం 100% ఉంటుంది సార్. ఆ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేసినంత మాత్రాన వాళ్ళకి అక్కడికి ఓవర్కమ్ అయ్యాము అని చెప్పుకోదగిన ఖచ్చితంగా మళ్ళీ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సార్ నీట్ అనేది ఒక రెమెడీ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. గత సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్స్ నెక్స్ట్ ఇయర్కి రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ కాన్సెప్ట్ బేసిస్ మాత్రం సేమ్ ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి షఫుల్ ఉండదు.